ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఆయుష్ ఆరోగ్యాన్ని ఇచ్చి ఉదయకాలంలో ప్రభువును స్తుతించు భాగ్యాన్ని దయచేసిన దేవునికి స్తోత్రం కలుగునగాక. కీర్తనలు 126 అధ్యాయము 5వ వచనం. కన్నీళ్లు విడుచుచు విత్తువారు సంతోషగానంతో పంట కోసెదరు. ప్రార్థన. కృపగలిగిన మా తండ్రి, దయగలిగిన ప్రభా, నీకు వందనాలు నాయన. నీ బిడ్డలను దీవించి ఆశీర్వదించండి. వారి కన్నీటిని నాట్యంగా మార్చండి నాయన. తండ్రి, సమృద్ధి కలిగిన వారుగా ఉండుటకు సహాయం చేయండి. ఆర్థిక సమస్యలను తీర్చండి. అప్పుల్లో నుండి విడిపించండి. వారు చేస్తున్న వ్యాపారం, వ్యవసాయం, ఉద్యోగాల్లో నువ్వు తోడుగా ఉండండి నాయన. ఇంట్లో నుండి బయటికి వెళ్తున్నా, బయట నుండి ఇంటికి వస్తున్న కాపుదల భద్రతలో ఉంచండి. అలాగే కాలేజీలకు వెళ్ళి చదువుకుంటున్న బిడ్డలకు నువ్వు తోడుగా ఉండండి. సంతానం లేని వారికి సంతానం దయచేయండి. ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు దయచేయండి నాయన. కృంగిన వారిని లేవనెత్తండి. అలాగే నాతోటి సేవకులైనటువంటి వారు చేస్తున్న పరిచర్యలను దీవించండి. నిత్యం నీ సన్నిధించమని మేలుతో నిమ్మని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, ఏం దేవుందయ్యా, ప్రభు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మకు సన్నిధి నిత్యం తోడై ఉండుగాక. ఆమేన్.